మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఆహ్, ఎరుకతో ఉండటం, అవేర్‌గా ఉండటం ఎంత అవసరం అన్న విషయాన్ని చాలా చక్కగా తెలుసుకున్నాం కదా! అయితే గుణం అన్నది పైపైనే ఉంటుంది. పైపైనే ఉండటం కూడా కాదు. అది ఒక అబద్ధపు ముసుగులాగా ఉంటుంది మనకి. సో, ఈ చైతన్యం, కాన్షియస్‌నెస్, అవేర్‌నెస్ అనేదేమో మన కేంద్రం నుండి రూపాంతరం చెందుతుంది అని అనుకున్నాం. నిజంగా మనం మారాలి. పైపైన అలా ఉండటం ఓషోకి అస్సలు నచ్చదు అని కూడా చెప్పుకున్నాం కదా! నిజమైన మార్పు మన అంతరాత్మ కేంద్రం ద్వారానే వస్తుంది. కానీ పరిధి ద్వారా బయట నుంచి మాత్రం ఆ నిజమైన మార్పు రాదు. గుణం అన్నదేమో పరిధికి రంగు పూస్తుంది. చైతన్యం కేంద్రం యొక్క రూపాంతరం కదా! ఏ క్షణమైతే మనం మన తప్పుల్ని చూడడం మొదలుపెడతామో అప్పుడే అవి ఎండుటాకుల్లా రాలిపోతాయి. కావాలి అంటే ఒకసారి ట్రై చేసి టెస్ట్ చేసి చూసుకోండి. అప్పుడింకా మనం చేయాల్సిందేమీ ఉండదుగా. దాన్ని చూస్తే చాలు. కేవలం మన లోపల గురించి ఎరుక ఉండటమే మనకు కావాల్సింది. ఆ ఎరుకలో ఆ పొరపాట్లు మాయమవ్వడం, ఎగిరిపోవడం మొదలవుతుంది. ఒకవేళ ఎవరైనా పొరపాటు గురించి స్మృతి లేకుండా ఉంటే మాత్రం వారు ఆ రకమైన తప్పుని చేస్తూ పోతూ ఉంటారు మళ్ళీ మళ్ళీ. అదే తప్పుని చేస్తూ పోవడానికి అపస్మారకం ఉండి తీరాలి కదా! అవేర్‌గా ఉన్నప్పుడు అదే తప్పుని మళ్ళీ మనం చేయగలమా? ఇట్స్ ఇంపాసిబుల్ కదా! ఒకవేళ మనం ఎలాగో అలాగా మారడానికి ప్రయత్నించినా, మనం అదే తప్పుని ఇంకో రకంగా, ఇంకో రూపంలో చేస్తూ ఉంటాము. ఆ తప్పులన్ని రూపాల్లోనూ, అన్ని పరిమాణాల్లోనూ వస్తాయి. మనం దానిని మార్పిడి చేస్తామంతే. దానికి బదులుగా మరొకటి చేస్తూ ఉంటాం. కానీ మనం ఆ తప్పు చేయడం మాత్రం వదలం. ఎందుకు అంటే లోలోపల మనం దానిని తప్పుగా చూడట్లేదు కాబట్టి. అవతలి వారు మనకు చెప్పవచ్చు. ఎందుకు అంటే వారు మన తప్పుని చూడగలరు. అందుకే ప్రతి ఒక్కరూ తమ గురించి తాము చాలా అందంగా, చాలా తెలివితేటలతో ఉన్నామని, చాలా నీతిమంతులుగా, ధర్మశీలురుగా ఉన్నామని, ఎంతో సాధుత్వంగా ఉన్నామని అనుకుంటారు. కానీ ఎవ్వరు వారిని తప్పుగా చేస్తున్నాము, ఇది నేను చేసేది తప్పు అని అంగీకరించరు. కారణం చాలా సింపుల్. మనం ఇతరులను చూస్తాము. మనం వారి వాస్తవాన్ని చూస్తాము. మనం మన గురించిన కల్పనలని, అందమైన కల్పనలను మాత్రం మోస్తూ ఉంటాం. మన గురించి మనకి తెలిసిందంతా కొద్దో లేక గొప్పో ఒక పుక్కిట పురాణం. దానికి వాస్తవంతో ఎలాంటి సంబంధమూ లేదు. ఎవరైనా తన తప్పుల్ని చూసిన మరుక్షణమే ఓ మూలమైన, ఆదిమమైన మార్పు మొదలవుతుంది. కానీ ముందుగా మన తప్పుల్ని మనం యాక్సెప్ట్ చేసే స్టేట్ మనకి రావాలి. ఇనీషియల్‌గా కొంచెం కష్టమైన ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా మన తప్పుల్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అందుకే బుద్ధుళ్ళందరూ చిరకాలం నుంచి ఒకే విషయాన్ని బోధిస్తూ వచ్చారు. ఏమిటది? జాగృతి, అవేర్‌నెస్, ఎరుక. వారు మనకు నడతను బోధించరు. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పరు. కేవలం జాగృతి గురించి చెప్తారు. మత గురువులు, రాజకీయవేత్తల చేత బోధింపబడేది నడత. కానీ బుద్ధుల చేత బోధింపబడేది నడత కాదు. బుద్ధుళ్ళందరూ మనకు ఎరుకను బోధిస్తారు. కానీ మనస్సాక్షి సమ్మతాన్ని బోధించరు. మనస్సాక్షి అన్నది ఒక జిత్తు. మనపై ఇతరులు ఆడే ఆట. ఇతరులు మనకు తప్పేదో లేక ఒప్పేదో చెప్తారు. వారి అభిప్రాయాలను మనపై బలవంతంగా రుద్దడానికి ట్రై చేస్తారు. అలా వారు మనల్ని మన అసలైన చిన్నతనం నుంచి ఒత్తిడి చేస్తూ ఉంటారు.
మనం చాలా అమాయకంగా ఎంతో సులువుగా హాని పొందేట్లు భేద్యముగా ఎంతో సున్నితంగా ఉన్నప్పుడు మనపై ఓ ముద్ర వేయడానికి, ఒక అచ్చు వేయడానికి అందరికీ మన చుట్టూతా ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది. అసలైన ఆది నుంచి వారు అందరూ బయట వాళ్ళందరూ మనల్ని నిబంధనలకు లోబడేటట్లు చేశారు. ఆ షరతులు ఏర్పరచడాన్ని మనస్సాక్షి అని పిలుస్తారు. ఆ మనస్సాక్షియే మన జీవితం మొత్తాన్ని ఏలి పెత్తనం చేస్తూ ఉంటుంది. సంఘం మనల్ని బానిసగా చేయడానికి పన్నిన వ్యూహ రచనే ఈ మనస్సాక్షి. బుద్ధుళ్ళందరూ చైతన్యాన్ని గురించి బోధిస్తారు. చైతన్యం అనేది మనం ఇంకొకరి నుంచి తప్పేది, ఒప్పేది అని నేర్చుకునేది కాదుగా. ఇతరులు ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు మనకి. మనం కేవలం మన లోపలికి వెళ్ళాలి. కేవలం అంతర ప్రయాణం చాలు. ఎంత లోపలికి లోతుగా వెళ్తే అంతగా చైతన్యం విడుదల అవుతుంది. మనం మన కేంద్రాన్ని చేరినప్పుడు మనం ఎంత వెలుతురుతో నిండిపోతాము అంటే మొత్తం అంధకారం అంతా మాయమైపోతుంది. మన గదిలోకి దీపం తీసుకొచ్చినప్పుడు మనం చీకటిని బయటికి తోయనక్కర్లేదు కదా. వెలుతురు సన్నిధి చాలు. ఎందుకు అంటే చీకటి అంటే వెలుతురు లేకపోవడమే. అలాగే మన అన్ని మానసిక అస్వస్థలు, పిచ్చితనం అన్నీ పోతాయి. ఎప్పుడు మనలో ఉన్న అంధకారం మాయమైనప్పుడు. అదెప్పుడు మాయమవుతుంది? మనం అవేర్‌గా జాగృతిలో ఉన్నప్పుడు, ఎరుకతో ఉన్నప్పుడు, మనల్ని మనం సాక్షిగా చూస్తూ ఉన్నప్పుడు. అవునా? ఒక వ్యక్తి దర్జీవాని కొట్టుకు వెళ్ళి అక్కడ ఓ వ్యక్తి ఒక చేత్తో పైకప్పు మధ్య నుంచి వేలాడటం చూశాడు. ఆ వ్యక్తి దర్జీని అంటే టైలర్‌ని అడిగాడు, అతను అక్కడ ఏం చేస్తున్నాడు అని. అదేమీ పట్టించుకోకండి అంటాడు ఆ టైలర్. అతను తాను ఒక ఎలక్ట్రిక్ బల్బ్ అని అనుకుంటున్నాడు అని అంటాడు. ఆ వ్యక్తి ఉలిక్కిపడి అడిగాడు, అలా అయితే నువ్వు అతనికి బల్బువి కావు అని ఎందుకు చెప్పడం లేదు? అతను ఇంకా అలాగే ఫీల్ అవుతున్నాడు కదా, నువ్వు అతనికి నిజం చెప్పొచ్చు కదా అంటాడు. అప్పుడు ఆ టైలర్ అంటాడు, ఏమిటి అలా చెప్పి నేను చీకట్లో పని చేయాలా అంటాడు. అంటే అతను బల్బని ఇతను కూడా నమ్ముతున్నాడు. అవునా? సో, మనకి పిచ్చి అని మనకు తెలిసిన మరుక్షణం మనం ఇక ఏమాత్రం పిచ్చిగా ఉండం గదా. అదొక్కటే మానసిక స్వస్థతకు గుర్తు. అవునా? సో, మనం అజ్ఞానులు అని మనకు తెలిసిన మరుక్షణం మనం వివేకం గలవారం అవుతాం. అవునా? సో, డెల్ఫీలో భవిష్యత్తు చెప్పే దేవస్థానం సోక్రటీస్‌ని ఈ భూమి మీదే మిక్కిలి వివేకవంతుడిగా ప్రకటించారు. కొంతమంది సోక్రటీస్ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి చెప్పారు, సంతోషించండి, ఉల్లాసపడండి, డెల్ఫీలోని భవిష్యత్తు చెప్పే దేవస్థానం మిమ్మల్ని ఈ ప్రపంచంలోకెల్లా వివేకవంతునిగా ప్రకటించింది అని. అప్పుడు సోక్రటీస్ ఏమన్నాడో తెలుసా? అదంతా అర్థం లేనిది, నాకు తెలిసింది ఒక్కటే ఒకటి, అది నాకు ఏమీ తెలియకపోవడం అంటారు. జనాలందరూ సంభ్రమపడ్డారు, గాబరాపడ్డారు. వారు మళ్ళీ ఆ దేవస్థానం దగ్గరికి వెళ్ళన్నారు, మీరు సోక్రటీస్‌ని ఈ లోకంలోనే వివేకవంతుడని చెప్పారు, కానీ అతనే దాన్ని నిరాకరిస్తున్నాడు. దానికి విరుద్ధంగా అతను తాను బొత్తిగా అజ్ఞానిని అని అంటున్నాడు. అతను తనకు తెలిసింది ఒక్కటే, అది తనకు ఏమీ తెలియకపోవడం అని అంటున్నాడు అంటారు. ఆ దేవస్థానంలో వారు నవ్వి అంటారు, అందుకే మేము అతన్ని అతి వివేకవంతునిగా ప్రకటించాం. ఎందుకంటే అతనికి తాను అజ్ఞాని అని తెలుసు కాబట్టే ఖచ్చితంగా మేము అతన్నే ఈ లోకంలో మిక్కిలి వివేకవంతునిగా ప్రకటించాం. అందుకే అని చెప్తారు. ఏమీ తెలియని వారు తాము తెలివైన వారమని నమ్ముతారు. పిచ్చివారు తాము మానసికంగా చాలా స్వస్థతగా ఉన్నామని నమ్ముతారు. మనం బయటికే చూస్తూ ఉంటాం. ఇది మానవ స్వభావంలో ఒక భాగమైపోయింది. మనల్ని తప్ప ప్రతి ఒక్కరిని మనం పరిశీలిస్తాం.
అందుకని మనకి మన గురించి కంటే ఇతరుల గురించి ఎక్కువ తెలుసు. మనకసలు మన గురించి ఏమీ తెలియదు. మనం మన యొక్క సొంత మనస్సు పోకడలకి పని చేయడానికి సాక్షులం కాదు. మనం మన లోపల జరిగే దాని గురించి జాగరూకతతో లేము. మనం 180 డిగ్రీస్ మలుపు తిరగడం అవసరం. ధ్యానం అంటే ఏమిటో చెప్పాలి అంటే, ఆ 180 డిగ్రీస్ మలుపు అనే చెప్పాలి. అదే అంతా. మనం కళ్ళు మూసుకొని జాగరూకతతో గమనించడం మొదలుపెట్టాలి. మొదట్లో మనం ఒక చీకటిని తప్ప ఇంకేమీ చూడలేము. చాలామంది ఆ చీకటికి భయపడి బయటకు కళ్ళు తెరిచి చూస్తారు. ఎందుకు అంటే బయట వెలుతురి ఉంది కదా! అందుకు. అవును. బయట వెలుతురు ఉంది. కానీ ఆ వెలుతురు మనకు జ్ఞానోదయం అయ్యేటట్లు చెయ్యదు. ఆ వెలుతురు మనకెలాంటి సాయం ఏమాత్రం చెయ్యదు. మనకి లోపల వెలుతురు కావాలి. ఆ వెలుతురికి మన నిజమైన ఉనికిలోనే ఉత్పత్తి స్థానం ఉంది. ఆ దీపం మరణం చేత కూడా ఆర్పబడదు. ఆ దీపం శాశ్వతం. మనలో ఆ దీపం ఉంది. ఆ శక్తి అక్కడ ఉంది. మనం ఆ శక్తితో పుట్టాము కానీ దానిని మనం వెనకాల ఉంచేసాం. మనం దానిని ఎప్పటికీ చూడటం లేదు. దీని గురించి తప్పకుండా మనం ఆలోచిద్దాం. అవేర్‌గా ఉందాం. ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ ఉందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.